ప్లీజ్ టెల్ us అబౌట్ లవ్ స్టోరీ. సో ఈసారి మీ త్రూ నుంచి వస్తున్న ఆ లవ్ స్టోరీ ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుంది? మ్యాజిక్ ఎలా? యూ ఆల్వేస్ డూ మ్యాజిక్. నో, ద మ్యాజిక్ ఈస్ క్రియేటెడ్ బై హిమ్ సేయింగ్ దట్ ప్రేమిస్తే వీడిలాగా ప్రేమించాలి. అంటే వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే అబ్బాయి వచ్చేసి లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకుంటాడు, అమ్మాయి వచ్చేసి ఎవ్రీథింగ్ ఫర్ లవ్ అనుకుంటుంది. చూడండి, మీరు ఆ పోస్టర్ కళ్ళలోనే మీకు ఎక్స్ప్రెషన్ ఉంది. ఓ మై గాడ్. సో ఇద్దరు ప్రేమ బిలీవ్ చేస్తారు. లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. తన ఐస్లో కనిపి ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ ఫర్ లవ్. నేను అదే సినిమాలో చూపించాలనుకున్నాను, చాలా మైన్యూట్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు పెళ్లి సాంగ్ ఒకటి మనం రిలీజ్ చేసాం, చెలియా చెలియా అనే సాంగ్. ఆ సాంగ్లో చాలా మైన్యూట్ డీటెయిల్స్ని నేను బయటకు చెప్పాలనుకున్నాను. అంటే ఒక వన్ థింగ్, మామూలుగా ఇది మామూలుగా చెప్పండి సార్ కదా, కథ కాదు. అబ్బాయి ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయికి విజువల్గా చేంజెస్ వస్తాయి. అంటే ఒక తాళి పట్టి కొడతారు, మెట్లు పెడతారు అంతా. అబ్బాయికి ఏంటి చేంజెస్ పెళ్ళి అయిపోయిన తర్వాత? ఆడేం ఫీల్ అవుతుంటాడు? అమ్మాయిని ఎప్పుడైతే హగ్ చేసుకుంటాడో ఆ సూత్రాలు వాడు గుండెకి గుచ్చుకుని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అది నేను ఆ పెళ్ళిలో క్యాప్చర్ చేశాను, ఆ సాంగ్లో క్యాప్చర్ చేశాను. అమ్మాయి నుదుటి మీద పెట్టుకున్న కుంకుమాడి చొక్కాకి ఎప్పుడు అంటుకుంటూ ఉంటుంది. అంటే హగ్ చేసుకుని ప్రతిసారి ఆ తర్వాత ఆడ కుంకుమ అంటే ఫస్ట్ టైం ఈజ్ ఫీలింగ్ అనమాట. ఆ సూత్రాలు గుచ్చుకోవటం పెళ్ళికి ముందు జరగదు, కుంకుమ షర్ట్కి అంటుకోవటం పెళ్ళికి ముందు జరగదు. ఇట్లాంటి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని కూడా నేను ఆ సాంగ్లో పెట్టి అలా అంటే అంత డీటెయిలింగ్ లవ్ స్టోరీలోకి వెళ్ళి చూపించాను అనమాట నేను. అంటే అందరికీ అది అర్థం కాకపోవచ్చు, బట్ నేను అనుకున్నది అది అలాంటి చూపించాలండి. అందులో ఫ్లోలో చూసినప్పుడు అది అర్థం అవుతుంది. అదే ఫ్లోలో చూసినప్పుడు, సాంగ్ పర్టికులర్గా చూసినప్పుడు మీకు అలా ఉంటుంది. పైగా ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని, ఇద్దరు పెళ్లి చేసుకొని, ఒక బీచ్లో వెళ్ళి ఒక మంచం వేసుకొని ఫుడ్ తిని అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు మ్యారేజ్ని. ఫ్రెండ్స్ మధ్యలో పెళ్ళి చాలా చాలా అండర్గా ఉంటుంది. ఇంకా అది మీరు చూస్తే ఇంకా వాళ్ళ ఫస్ట్ నైట్ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా జరుగుతుంది. అందరూ కలిసి అక్కడే పడుకుంటారు, ఆ పందిరి మంచంకి అటు ఇటు అంతా ఆ సాంగ్లో చూస్తే. ఇవన్నీ ఏంటి అంటే ఒక చాలా కొత్తగా అనిపించే ప్రాపర్ ప్యూర్ డీటెయిలింగ్ అనమాట లవ్ స్టోరీలో. సో అట్లా నేను లవ్ స్టోరీ తీసుకెళ్ళాను, కంప్లీట్లీ బిలీవ్ చేశాను. కనెక్టింగ్ అనిపిస్తుంది ఇది. లైక్ మేబీ ఫర్ ద యంగ్స్టర్స్ అనొచ్చు, మేబీ హూ ఈజ్ లైక్ ప్లానింగ్ టు డూ మ్యారేజ్ లైక్ దాట్ కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొంచెం సింప్లిసిటీ ఎక్కువ అయిపోయింది అందరికీ, ఫస్ట్ లాగా కాకుండా ఫ్రెండ్స్ మధ్య కొంచెం సింప్లిఫైయింగ్. బెస్ట్ పార్ట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ అ కపుల్ హూ రెస్పెక్ట్స్ ఈచ్ అదర్ విల్ లవ్ ఫర్ ఎవర్. కార్తీక్ అండ్ అంజలి రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఇన్ దిస్ ఫిల్మ్ అ లాట్. వాళ్ళ ప్రేమని వాళ్ళు ఒకరికొకరు రెస్పెక్ట్ చేయడం వల్ల మీరు సినిమా చూసేటప్పుడు వాళ్ళ ప్రతి మూవ్ ఇట్స్ ఫిల్డ్ విత్ లవ్. నిజంగా అండి, ఏమో తెలీదు నేను ఎలా చేశానో ఈ సినిమా ఆ టైంలో, హౌ హీ మేడ్ మీ టు డూ తెలియదు. నేను సినిమా చూసినప్పుడు ఏంటారు ఇంత బాగా చేశానంటారు. నేను ఫస్ట్ టైం నాకు అనిపించింది బాగా చేశాను, నేను బాగున్నాను, బాగుంది కెమిస్ట్రీ, ఫిల్మ్ ఈజ్ లుకింగ్ గుడ్, బాగుంది, ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. మీరు చెప్పడం అనేది చాలా గ్రేట్ అసలు మీ గురించి మీరు. లైక్ వెన్ వీ సెన్స్ అవర్ సెల్ఫ్ లైక్ వీ డిడ్ అ గ్రేట్ జాబ్, ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అసలు. చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమా అయిపోయిన తర్వాతే పెళ్ళయింది, సో అంత జీవితం అంతా మారింది. సో హీఈస్ హ్యాపీ. వి బోత్ లైక్ శాలిని కూడా అంతే. ఈ సినిమా షూట్ తర్వాత తను కూడా షీ గాట్ మ్యారీడ్, షీ హ్యాస్ అ డాటర్, షీ గాట్ మ్యారీడ్ టు అ డైరెక్టర్ and now she's leading a very beautiful life, and as a team we all are happy for her because తనకి ఇది ఫస్ట్ సినిమా, ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్ షీ ఈస్ కమింగ్. తనకు చాలా హోప్ ఉంది ఈ సినిమా మీద, అండ్ ఫైనల్ ఇట్స్ కమింగ్ అవుట్ అండ్ హ్యాపీ.